హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సబ్జెక్ట్లో ఉన్న థర్డ్ యూనిట్లో సెకండ్ టాపిక్ అనేది ఈరోజు మనం చూస్తున్నామండి. డిఫైన్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ స్టేట్ ఇట్స్ యూజ్ అనమాట. దానికి ఆన్సర్ ఒకసారి చూద్దామండి. ఇది కూడా షార్ట్ క్వశ్చన్ అవ్వచ్చు, షార్ట్ క్వశ్చన్గా రావచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి ఆన్సర్ చూద్దామండి. ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ వేరియస్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ బై ట్రాన్స్మిషన్ మీడియా. అంటే అర్థం ఏంటంటే వేరియస్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ అంటే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ మరియు డివైజెస్కి మధ్య ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా ఇంటర్ కనెక్షన్ అనేది చెయ్యడాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అంటాం. ఓకేనా? అసలు ఇలా చేయడం వల్ల మెయిన్ గోల్ ఏంటి? ద మెయిన్ గోల్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ సెకండ్ లైన్లో ఉంది చూడండి. ద మెయిన్ గోల్ ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్ యొక్క మెయిన్ గోల్ ఈజ్ టు ఫెసిలిటేట్ కమ్యూనికేషన్స్, అంటే కమ్యూనికేషన్ని ఫెసిలిటేట్ చేయడం, అండ్ ఎలో షేరింగ్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ని షేర్ చేసుకోవడం, అంటే కంప్యూటర్స్కి డివైజెస్కి మధ్య రిసోర్సెస్ అనేది షేర్ చేసుకోవడం. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ అమాంగ్ ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్, ఏదైతే ఇంటర్ కనెక్ట్ అయిన డివైజెస్ ఉన్నాయో వాటి మధ్య డేటా అనేది ఇంటర్చేంజ్ అనేది చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. ఇది మెయిన్ యూజ్. డిఫైన్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఇది డెఫినేషన్ అండి. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్ యొక్క యూజెస్ చూద్దామండి. మెయిన్గా యూజెస్ 4 యూజెస్ ఉన్నాయి. కింద డాట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ యూజ్ వచ్చేప్పటికి చూడండి. కంప్యూటర్ నెట్వర్క్ ఎనేబుల్స్ మెనీ యూజర్స్ టు షేర్ ఏ ఫైల్ స్టోర్డ్ ఆన్ ఏ సెంట్రల్ సర్వర్ ఆర్ పీసీ. అంటే సెంట్రల్ సర్వర్లో కానీ సెంట్రల్ పీసీలో కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యిందో అది ఆ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ అనేది మనకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తే మనం మొబైల్ ఫోన్స్ డివైజెస్లో మనం యాక్సెస్ చేసుకుంటాం కదండి, అదే రిజల్ట్స్ చూసుకుంటాం కదా, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కంప్యూటర్ నెట్వర్క్ ఎనేబుల్స్ యూజర్స్ టు కాపీ ఫైల్స్ ఫ్రమ్ మిషన్ టు మిషన్. అంటే మిషన్ నుంచి మిషన్కి అంటే సిస్టమ్ నుంచి సిస్టమ్కి ఫైల్స్ అనేది కాపీ చేసుకోవచ్చు. సెకండ్ యూజ్. థర్డ్ యూజ్ వచ్చేప్పటికి ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్ ఎలోస్ ద యూజర్ టు షేర్ రిసోర్సెస్ లైక్ ప్రింటర్స్. అంటే ఒకే కంప్యూటర్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా ప్రింటర్స్ కానీ ఇంకా స్కానర్స్ కానీ వీటన్నిటిని కూడా రిసోర్సెస్ అనేటివి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఫోర్త్ వన్ వచ్చేప్పటికి చూడండి. కంప్యూటర్ నెట్వర్క్ ఎలోస్ ద యూజర్ టు యాక్సెస్ ఈమెయిల్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్, రిమోట్ లాగిన్ ఎక్సెట్రా. అంటే కంప్యూటర్ నెట్వర్క్లో ఈమెయిల్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్, రిమోట్ లాగిన్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇవన్నీ మెయిన్ 4 యూజెస్ అండి. ఈ మ్యాటర్ రాస్తే మీకు 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి.